మహిళ పేరు మీదనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తం 5 లక్షల రూపాయలు 4 దశల్లో లబ్ధిదారులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం, వంటగది, టాయిలెట్ సౌకర్యాలను కలిగి ఉంటాయన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టు వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు దానిని పూర్తిగా రద్దు చేసి లబ్ధిదారులే ఇళ్లను నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. సొంత స్థలం ఉన్న వారి కుటుంబంలో ఆడబిడ్డ పేరిట ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి కావలసిన 5 లక్షలను 4 విడతల్లో చెల్లిస్తామన్నారు. పునాది దశలో ₹1,00,000, కిటికీ స్థాయిలో ₹1,75,000, స్లాబు స్థాయిలో మరో ₹1,25,000, ఇల్లు పూర్తయ్యాక మిగిలిన ₹1,00,000 చెల్లిస్తామన్నారు.